హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ thumbnail చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి Vivo Y200 మొబైల్ కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఇంక ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ఒకటి వచ్చేసి జంగిల్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి డిజర్ట్ గోల్డ్ అనమాట. నా దగ్గర ఉన్నది డిజర్ట్ గోల్డ్. ఫస్ట్గా దీని డిజైన్ అయితే చూద్దాం. దీని డిజైన్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బాడీ తోటి అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మనకి కెమెరాస్ చూసుకుంటే 2 కెమెరాస్ తోటి వస్తుంది. ఇంకా అలాగే 2 ఫ్లాష్ అనమాట. ఒకటి వచ్చేసి నార్మల్ ఫ్లాష్, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఆరా లైట్ అని వస్తుంది కదా, రింగ్ లైట్, అదైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇంకా సిమ్ స్లాట్ తోటి పాటు ఇక్కడ మైక్, అలాగే టైప్ సి తోటి అయితే వస్తుంది మొబైల్ అనేది. ఇంకోటి స్పీకర్ అనమాట. ఇంకా అలాగే టాప్ లో చూసుకుంటే ఇంకో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎంటీగా అయితే ఉంది, ఏ ఫీచర్స్ అయితే లేవు. మొబైల్ చూసుకుంటే మనకి IP54 రేటింగ్ తోటి అయితే వస్తుంది. అంటే మనకి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడ్డా మనకి డ్యామేజ్ అయితే అవ్వదు. ఈ మొబైల్ వచ్చి మనకి ఫ్లాట్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది, కర్వ్ డిస్ప్లే అయితే కాదు. ఇంకా డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే అనమాట. ఇంకా రిజల్యూషన్ చూసుకుంటే మనకి 2400x1080p, అది FHD ప్లస్ డిస్ప్లే. ఇంకా డిస్ప్లే టైప్ వచ్చి మనకి AMOLED డిస్ప్లే, అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పికప్ బ్రైట్నెస్ చూసుకొని మనకి 800 నిట్స్ తోటి వస్తుంది. ఇది మనకి ఇండోర్లో అయితే బాగానే ఉంటుంది లైటింగ్ అనేది. ఒకవేళ సన్లైట్లో కనుక ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక మాత్రం కొంచెం తక్కువ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా ఎక్కువ బ్రైట్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఇది సూటబుల్ అయితే కాదు. మనకి బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి Snapdragon 4 Gen 1 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్తో మనకి హై ఎండ్ గేమ్స్ అయితే అంత సపోర్ట్ చేయదు, చిన్న గేమ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ర్యామ్ వచ్చేసి మనకి 8GB తోటి వస్తుంది, అలాగే స్టోరేజ్ వచ్చేసి 128GB స్టోరేజ్ అనమాట. ఇంకా ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్, ROM టైప్ వచ్చేసి UFS 2.2. ఇంకా Funtouch వచ్చేసి మనకి 13 తోటి అయితే వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి ప్రెసెంట్ 13 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మేబీ ఇది అప్డేట్ అవ్వచ్చు 14కి అయితే. ఇంకా అలాగే ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇంకో 8GB కూడా మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ల్యాగ్స్ అలాంటివి అనిపిస్తే కనుక ఇది ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి ఈ మొబైల్ అనేది 2 కెమెరాస్ తోటి వస్తుంది. ఇంకా మనకి ఫస్ట్ కెమెరా చూసుకుంటే మనకి 2 MP బొకే కెమెరా అనమాట. దీని అపాచర్ వాల్యూ చూసుకుంటే మనకి f2.4. ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసి 64 MP, అలాగే దీంట్లో వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా దీని అపాచర్ చూసుకుంటే f1.79 అపాచర్. ఈ అపాచర్స్ చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. ఈ అపాచర్స్ ఏంటంటే ఎంత తక్కువ ఉంటే అంత బొకే షాట్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అనేది అంత బ్లర్ అవుతుంది. కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ ఫోటో ఆప్షన్ యూజ్ చేసి తీసిన ఫోటో అనమాట. ఇది 1x తీసాను, ఇది 2xలో తీసాను. డిఫరెన్స్ అయితే చూడవచ్చు, క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. 2 శాంపిల్స్ అయితే చూపిస్తున్నా. ఇది వీడియో క్వాలిటీ అయితే చూడవచ్చు, Vivo Y200 క్వాలిటీ అనమాట. ఇది బ్యాక్ వచ్చేసి 1080 30 ఫ్రేమ్స్ దాకానే ఉంది క్వాలిటీ, అలాగే ఆడియో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP తోటి వస్తుంది. అది f వాల్యూ వచ్చేసి 2.0 అపాచర్. ఇంక ఈ పిక్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా శాంపుల్ అనమాట. ఇది పోర్ట్రేట్ శాంపుల్. పోర్ట్రేట్ పిక్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి ఈ మొబైల్లో. ఇది వచ్చేసి నైట్ కెమెరా అనే ఫీచర్ యూజ్ చేసి తీసిన పిక్, 64 MP శాంపుల్ పిక్, అలాగే స్లో మోషన్. సూపర్ మూన్ శాంపుల్, ప్రో శాంపుల్. ఇంక ఇది వచ్చేసి ఆరా LED ఫీచర్. దీంట్లో ఆటోమేటిక్ ఫీచర్ కూడా ఉంది. అది క్లిక్ చేసుకుంటే మనకి అదే లైటింగ్ సిచ్యువేషన్ బట్టి పిక్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మాన్యువల్ కూడా మనం పిక్స్ అయితే తీయచ్చు. నేను మాన్యువల్గా చేంజ్ చేసి చూపిస్తున్నాను లైటింగ్ డిఫరెన్స్ అయితే. ఇక్కడ మనం లైటింగ్ అయితే కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మాన్యువల్గా అయితే శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను. లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి మనకి పిక్స్ అయితే చూపిస్తాను. మాన్యువల్గా తీసి నేను కొన్ని పిక్స్ అయితే చూపిస్తాను, కలర్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో. బ్యాటరీ కెపాసిటీ 4800 mAh, అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కనెక్టివిటీ ఫీచర్స్ చూసుకుంటే వైఫై ఇది వచ్చేసి 2.4 GHz, అలాగే 5 GHzకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసి 5.1 తోటి వస్తుంది. USB 2.0 పోర్ట్ ఇస్తున్నారు, అలాగే GPS సపోర్ట్, OTG సపోర్ట్ అయితే ఉంది.
ఇక నెట్వర్క్ గురించి చూస్తే మనకి కార్డ్ స్లాట్ వచ్చేసి డ్యూయల్ నానో సిమ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు, ఇంకా 2 నానో సిమ్స్ యూజ్ చేయాలి. ఇంకా నెట్వర్క్ బ్యాండ్స్ చూసుకుంటే 2G 3G 4G 4G లైట్, అలాగే 5Gలో వచ్చేసి 7 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులోనే నేను ఫింగర్ ప్రింట్ కూడా చాలాసార్లు అయితే చెక్ చేశాను. చాలా ఫాస్ట్గానే తీసుకుంటుంది ఫింగర్ ప్రింట్ అనేది కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా దీని కంప్లీట్ ఫీచర్స్ అయితే. ఇంక ఈ మొబైల్ వచ్చేసి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇది ఆన్లైన్లోని ఆఫ్లైన్లోనే అయితే అవైలబిలిటీ ఉంది. ఇంకా ఎవరైనా చూసి తీసుకోవాలి అని అనుకుంటే కనుక నేనున్న లొకేషన్ వచ్చేసి రాజోల్లో రాజు సెల్ కార్నర్లో అయితే అవైలబిలిటీ ఉంది డిస్ప్లే పీస్. ఇక్కడ ఎవరైనా లోకల్లో ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి అయితే చెక్ చేసుకుని మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీని కెమెరా క్వాలిటీ అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇక్కడైతే మీరు చూసి తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకే మొబైల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ నుంచి నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.